జటామాంసి ఆయన పాదాల మీద పోసింది. ఇప్పుడు వెంటనే శిష్యుడు అన్నాడు, ఎంత విలువైన ఎంత ఖరీదైన అత్తరు ఎందుకు నేలపాలు చేశావు అని చెప్పేసి ఆమెను అంటా ఉన్నాడు శిష్యుడు. ఖరీదు దేవుడి కంటే ఖరీదైన ఉందా? ఉందా చెప్పాలి. దేవుని కంటే, ఇప్పుడు ఆయన కంటే విలువైన వస్తువు, విలువైనది, ఘనమైనది ఈ భూ ప్రపంచంలో ఉందండి. సదాత్మ మాట వినాలి. దేవుని కంటే విలువేంటి? ఆయనకు అర్పించటం కంటే, అసలు దేవుని కంటే. సో ఈ ఇస్కరియోతు యోధ నా బిడ్డ ఆరోగ్యం కంటే ఏది కూడా, అయ్యా నువ్వేం సంకోచించబాక, అవసరమైతే బిడ్డ కోసం ఇల్లము, ఇదిగో నా బంగారం కూడా ఇస్తాను. మనకు బిడ్డ ముఖ్యం, బిడ్డ ప్రాణం ముఖ్యం, మనకు బిడ్డ ముఖ్యం అంటదా అన్నదా? ఆలోచిస్తా, అయ్యా బంగారం అమ్మొద్దు, ఇల్లు అమ్మొద్దు, పొలం అమ్మొద్దు, నాకు పొలమే ముఖ్యం, నాకు బంగారమే ముఖ్యం, నాకు వెండే ముఖ్యం అంటదమ్మా? మీరు అంటారా అండి? అయ్యా ఏమి సంకోచించబాకు, మన బిడ్డ కంటే ఏది ముఖ్యము కాదు. బిడ్డ కంటే ఏది ముఖ్యము కాదు. దేవుడి కంటే ఈరోజు మనుషుడు అంటే మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా త్వర మూడు విషయాలు. ఫస్ట్ ఏమి ఆలోచించండి, జీవితంలో అండి అన్నిటికంటే విలువైన వ్యక్తి నా జీవితంలో, మన జీవితంలో, అందరి జీవితంలో దేవుడే. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని కంటే విలువ ఏమైనా ఉందండి? సొంత విలువైన అత్తరగుడ్డి ఏంటి నేలపాలు చేసే, పగలగొట్టో, పాదాల మీద పోసి అదే అమ్మి ఎవరికి వచ్చి అంటున్నాడండి? ఎంత మనసు ఉందో పేదల మీద. ఏంది? పేదల మీద మంచి మనసు ఉన్నట్టున్నది వ్యక్తికి. ఈ విలువైన అత్తరగుడ్డి పగలగొట్టకుండా, లేదు కానుక రూపంలో వేసినా మేము దీన్ని అమ్ముకొని లేదా అనుకున్నాడు. లేదా అమ్మ ఎందుకమ్మా ఎంత విలువైన అత్తరగుడ్డి పగలగొట్టి పాదాల మీద పోసావు? అరే రే ఎంత పని చేసావు. విలువైన అత్తరు, విలువైన పాదాలు. ఏదండి విలువ? యేసయ్య పాదాల, అత్తర? చెప్పాలి. దేవుడా వస్తువా? దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మన జీవితంలో విలువైన వ్యక్తిగా దేవుని ఎంచుతామో మనకు అన్ని విషయాలు విలువలే. దేవుని స్తోత్రం. దేవుడి కంటే విలువైంది ఈ భూ ప్రపంచంలో ఏదీ లేదండి. ఎప్పుడైతే మనం విలువగా దేవుణ్ణి ఎంచాలి. ఎవరిని ఎంచాలి? అసలు దేవుడి కంటే చెప్పాలి మీరు, దేవుని కంటే విలువైనది, ఘనమైనది, గొప్పది మరొకటిందంటారా? దేవుడా డబ్బా, దేవుడా అత్తర, దేవుడా వస్తువా? చెప్పాలి. ఏది? దేవుని స్తోత్రం. అసలు ఆమె యోచన అండి, అసలు దేవుని కంటే డబ్బు విలువైంది కాదు, దేవుని కంటే వస్తువా విలువైంది కాదు, దేవుని కంటే అసలు ఏది ఎంత ఖరీదా, దేవునికి ఎంత, దేవుని సేవకి ఎంత, దేవుడి పనికి ఎంత అని ఎప్పుడు లెక్కలు వేసుకోకూడదు. దేవుని స్తోత్రం. లెక్కలేస్తే దేవుడికో లెక్కలు వచ్చు రాదా? నీకు నాకు లెక్కలు వచ్చేది చెప్పండి. చాలా మంది అంటారు, నేను చదువుకున్నా కూడా లెక్కల్లో ఫస్ట్, కానీ దేవుడిలో నెక్స్ట్ అండి. లెక్కలు ఎవరు చెప్పండి? ఏమో చదువు కాకపోయినా నేను పనులకి వెళ్తే లెక్కలు రావా? రూపాయితో పాలు చదువుకో మిస్త్రిమా, ఇంకా నాకు ఒక 5 రూపాయలు వస్తాయి, ఇంకా నాకు ఒక 2 రూపాయలు వస్తాయి. లేదమ్మా ఏమి లేదు చెప్తాను చూడని చెప్పేసి 20 రోజులు లెక్క చెప్పింది. టకా 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 20 రోజులు పనికి వెళ్ళాను. ఫస్ట్ రోజు ఎంత, రెండో రోజు ఎంత, మూడో రోజు ఎంత అని నోటితోనే చదువుకున్న వాళ్ళకన్నా టకా టకా నోటితో లెక్క చెప్పి ఎంత, ఇంకా నువ్వే నాకు 2 రూపాయలు ఇవ్వాలి, ఈసారి నువ్వు లేకపోతే చిల్లర ఉంటే ఇవ్వు, లేదు 10 రూపాయలు ఇవ్వు, చిల్లర 5 రూపాయలు ఇవ్వు. లెక్క తెలియదండి. తెలుసు. నీ జీవితంలో అన్నిటికన్నా విలువైన దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. నా జీవితంలో, మన జీవితంలో అన్నిటికంటే విలువ దేనికి ఇవ్వాలి? చెప్పాలి. దేనికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మీకు అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయం 2వ వాక్యం, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం 2వ వాక్యంలో దేవుడిని యెహోవా
అంటే అబ్రహామును దేవుడు ప్రేమించి 99 సంవత్సరాలు అబ్రహాంకి, 90 సంవత్సరాలు శారముకి, చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకొని ఒక కుమారుడిని ఇచ్చాడు. 12 సంవత్సరాలు ఆ కుమారుడు పెరిగినాక దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి, అబ్రహామా, నీకు ఒక్కడైనా నీవు ప్రేమించే ఇస్సాకుని నీవు నాకు ఆ మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి నీవు ఆ కుమారుడిని నాకు దహన బలిగా ఇవ్వాలి అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? ప్రభు నీకు న్యాయం ఉందా, లేక ఇచ్చావు. చాలా మంది ఇతను జరిగితేనే దేవుడు నిప్పులు పోస్తున్నాడు మా కాలంలో, దేవుడికి న్యాయం ఉందా, ఇచ్చినట్టే ఇచ్చాడు, మరలా తీసుకున్నాడు, అయ్యో అయ్యో అని బాధపడతారు. అసలు అబ్రహాం అండి సారంతో చెప్పినట్టు కానీ ఏం లేదు, మరుమాట లేదు. నీకు ఒక్కడు, అసలు ఎక్కడ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు ఒక్కడయ్యన్నా నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకుని వెళ్ళి నేను చూపించే మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి నాకు నీవు దహన బలిగా, అంటే ముక్కలుగా నరికి ఆ కట్ల మీద పెట్టి ఏం చేయాలి, కాల్చి బూడిదని చేయాలి. ఏం చేయాలంటే ఎంత దుర్మార్గుడు అండి దేవుడు. ఇదేంటంటే ఎవరైనా అట్ట అడుగుతాడా? బలుడే అడిగితేనే బాధపడుతున్నాం మనం, కానీ బలి కంటే దహన బలి అంట. తలక నరికేయటం కాదు, ముక్కలు నరికి కట్ల మీద పెట్టి కాల్ చేయాలి. అసలు ఇంకేమి మాట్లాడదంట. బయలుదేరాడు, గాడిద గంత కట్టాడు, పనులని పిలిచాడు, తీసుకున్నాడు, ఇంకా బయలుదేరుతున్నాడు. కొంచెం దూరం పోయినాక కుమారుడు అడుగుతున్నాడు. 12 సంవత్సరాలు కదండి కుమారుడికి అన్ని తెలుసు. అంటే చిన్న వయసు నుంచి తండ్రిని చూస్తున్నాడు. భక్తి ఏంటో, దహన బలి ఏంటో, ప్రార్థన ఏంటో, అర్పణ లేదు, అన్నీ ఎరుగు. కొంచెం దూరం పోయినాక అన్నాడు, తండ్రి అన్నాడు, ఏమి నా అసలు బలి ఉంటుంది, ఏమి నా కుమారుడా అన్నాడు. ఇప్పుడు సంభాషణ ఎట్టం చూడండి. చాలా మంది పిలుపులు కూడా సరిగా అయ్యో ఎన్నయ్యో అంటాడా ఆయన కూడా. ఏమిటి చక్కగా నా తండ్రి అన్నాడంట. చాలా గౌరవ సూచనల బిడ్డలు తండ్రులను పిలవాలి, తండ్రులు కూడా బిడ్డని ఏమి నా కుమారుడా, హల్లెలూయా, ఏమి నా కుమారుడా అనగానే, తండ్రి నువ్వు మర్చిపోయిన గుర్తు చేస్తున్నా, దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, నీళ్ళు అన్ని తీసుకోవద్దని తీసుకున్నాం, కానీ గొర్రె పిల్ల లేదన్నప్పుడు గుండెలు అవిసుకోవాలి. ఆ గొర్రె పిల్ల ఎవరు అమ్మా? కొడుకే. ఆ గొర్రె పిల్ల కొడుకు. అప్పుడు గుండెలు పగిలిపోయి మనమైతే ఆంతులు మాట వేసుకుని అప్పటికైనా తన్నుకొని వచ్చి ఏడుకో, నా కుమారుడా నీవేరా గొర్రె పిల్ల, దేవుడు నిన్ను బలి అడిగాడయ్యా, దేవుడు నిన్ను అని చెప్పేసి ఏడ్చి ఏమంటే గగ్గోలు పెట్టేవాడు. కానీ అప్పుడు కూడా గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక ముందుకు సాగిపోయాడు. గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడని ముందుకు సాగిపోయాడు. వెళ్ళాడు, పర్వతం ఎక్కాడు, కట్లన్నీ కొడుకు చేత అక్కడికి వెళ్ళి అక్కడ పని వాళ్ళని కింద పెట్టాడు. మీరు వద్దరు బాబు ఇక్కడే ఉన్నాడు అన్నాడు. గాడిద పని వాళ్ళని అక్కడ ఉంచి కొంచెం పైకి వెళ్ళి కొడుకుని తీసుకుని వెళ్ళి కట్లన్నీ కొడుకు చేతను మూపించి ఆ కట్లన్నీ అండి చక్కగా బలార్పణకు పేర్చి తర్వాత కుమారుడు కొట్టుకొని ఆ కట్ల మీద పెట్టి ఒక తాళ్ళు కట్టేశాడు. ఆ సమయంలో 12 సంవత్సరాల కొడుకు అడిగాడు కదా బలార్పణకి ఏం కావాలని. వెంటనే కొట్టుకోగానే ఆ కుమారుడికి అర్థమై ఉండదా? చాలా మంది అంటారు కదా, అయ్యా బలి చేశాను నేను, ఆడపిల్ల కూడా అంటారు కదా, ఏదైనా పెళ్ళి ఏదైనా జరిగితే నన్ను బలి చేశాడు మా అమ్మ నాన్న, ఇదిగో వీరికి ఇచ్చారు, ఇదిగో ఆ ఊరు ఇచ్చారు అని. ఇప్పుడు వెంటనే అర్థమైంది కదా, అర్థమైతే ఏ మరి మాట మాట్లాడలా, అంతే మౌనం అన్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి ఎంత ప్రతిష్ఠితుడు, కుమారుడు కూడా మాట్లాడాల. తన్నుకొని ఒక నెట్టి పరిగెత్తలేడండి, పరిగెత్తడా లేదా? 12 సంవత్సరాల పూర్వం ఎవరి బిడ్డని ఇంత వయసు 90 ఇంకా పుట్టినాడికి 99 అంటే 12 110 సంవత్సరాలు దాదాపు ఉన్న ఆ ముసలి తండ్రి ఆ కుమారుడిని బంధించగలడా? కానీ ఇస్సాకు లోబట్టాడు, విధేయుడైపోయాడు, తండ్రికి ఇంకా అప్పగించుకున్నాడు. పరమ తండ్రికి ఆయన అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. పరమ తండ్రికి అబ్రహాం అప్పగించుకున్నాడు, భూలోక శరీర తండ్రికి ఇస్సాకు
అప్పగించుకున్నాడు. ఇంకా పెట్టేసి ముక్కలు నరుగుదామని చెప్పి కత్తేస్తే దేవుడే దిగొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. దిగుతా, అబ్రహామా ఆగు, నీకు ఒక్కడైనా నువ్వు ప్రేమించే ఇస్సాకుని నువ్వు నాకు ఇవ్వటానికి వెనుతీయలేదు గనుక ఈ విషయంలో నీవు నాకు భయపడి వాడవని నేను ఎరిగి ఉన్నాను. అదిగో ఆ పదుల పొట్టేలు ఉంది, ఆ కుమారునికి బదులుగా ఆ పొట్టేలు తీసుకొచ్చి బలి చేయమని చెప్పేసి దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నా సందర్భం, ఇప్పుడు కుమారుణ్ణి ప్రేమించాడా, దేవుని మాటను ప్రేమించాడా, దేవుణ్ణి ప్రేమించాడా అబ్రహాము? ఇప్పుడు కుమారుడి కంటే ఎక్కువ మొగ్గు ఎవరు చూపించాడండి? మనం అంటే బలు ఇవ్వమని కాదు, మనం అపార్థం చేసుకోగలరు. బలు ఇవ్వకండి, దేవునికి బలులు ఇవ్వద్దు, పిల్లల్ని ఇవ్వద్దు. కానీ ఇక్కడ దేవుడు పరీక్షిస్తే కుమారుని ప్రేమించాడా, దేవుణ్ణి ప్రేమించాడా? ఎవరు ఎక్కువ అబ్రహాంకి అండి? మత్తయి సువార్తలో ఉంది, మీరు నాకంటే దేనిని ఎక్కువగా ప్రేమించద్దు. దేనిని ఎక్కువగా అబ్రహాం జీవితం నెరవేరింది. అది దేవుని స్తోత్రం చెప్తాం. ఇప్పుడు దేవుడి కంటే విలువ కొడుకు కూడా కాదు. అక్కడ పరీక్షలో నెగ్గాడు లేదా, పాస్ అయ్యాడు లేదా? 100కి 200 మార్కులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. పరీక్షల పిల్లలకు 100 మార్కులు 10 కూడా రాట్లా, ఫెయిల్ అవుతా ఉన్నారు. కానీ అబ్రహాము జీవితంలో మనం చూస్తే నాకన్నా, నా కుమారుడి కన్నా దేవుడే ఎక్కువ. చప్పుడు కూడా దేవుడు మాట్లాడతారు. దేవుని స్తోత్రం. కుమారుడి కన్నా ఎవరు ఎక్కువ? దేవుడే ఎక్కువ, దేవుని మాటే ఎక్కువ. నాకు దేవుడి కన్నా, దేవుని మాట కన్నా భార్య, కొడుకు ఎక్కువ కాదు అని నిరూపించాడు. అని విలువగా ఎవరిని ఇచ్చాడండి? దేవుని మాటని, దేవుణ్ణి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చూస్తే విలువైన వ్యక్తిగా దేవుణ్ణి ఎంచి అత్తలను విలువగా ఎంచలా. అది ఖరీదు ఎంతైనా కానీ, అది ఎంత వెలైనా కానీ, అది ఎంత సొమ్మైనా కానీ, అసలు దేవుడి కడుపు లెక్కలేస్తారు కొంతమంది. లెక్కలేరండి అంటే మీరు ఎత్తలేరు నాకు తెలీదు, పాస్టర్ నాకేం చెప్పాలా, దేవుడే ఈ వాక్యం చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి కన్నా, దేవుని పని కన్నా, దేవుని కన్నా ఏది ఎక్కువ కాదు. కొడుకుని ఎక్కువ పెంచాడండి. బలుడు కోరి దేవుడు కాదండి. కీర్తనలో రాస్తాడు, అయ్యా నువ్వు బలుడు కోరువాడు కాదు. కానీ పరీక్ష, అక్కడ పరిశోధనలు అక్కడ అంటాడు, ఇదిగో నువ్వు ఈ పరిశోధనలో, ఈ పరీక్షలో నువ్వు నాకు ఎక్కువగా భయపడవాడని ఎరిగి ఉన్నాను అంటాడు ఆది కాలంలో. కాబట్టి అబ్రహామా, నీవు నీ కొడుకు కన్నా, నీ భార్య కన్నా, భార్యకి చెప్పాడండి, చెప్పలా. అమ్మ ఇది సంగతి, దేవుడు ఎట్ట బలి అడిగాడు, శారమ్మ అన్నడితే ఒక్క తల్లిదండ్రి అబ్రహాముని అంటే బిడ్డల మీద ప్రేమ లేదు. చాలా మంది అంటారు కదా, అపారం చేసుకోబాకండి, ఇదిగో నేను వదులుకుంటాను, నా బిడ్డను వదులుకుంటారు అని వెళ్ళారా? మీ కొడుకులు లేరా? అంటే భర్తను వదులుకుంటారని కాదు, ఇదిగో ఏమయ్యో నీ పిల్లల కోసం ఉంటున్నాను, నేను ఎక్కువ చేస్తున్నా. కొంతమంది పిల్లల కోసం ఉంటారు, మంచోడు కాకపోయినా. అంటే పిల్లలంటే ఎంత ప్రేమ అండి? అంటే వెనకొచ్చిన మీద ప్రేమ ఎక్కువ. ఆయన అంటాడు, ఓయ్ ముందు నేనా, ముందు వాళ్ళ అంటాడు. ఎవరంటారండి? ఇదిగో ముందు నువ్వు అయినా కానీ, అమ్మో నా బిడ్డ, నా బంగారం, నా సింగారం, నా బండ, అదేనా, అదే చిన్ని అంటారు కదా ముద్దుగా, చిన్న తల్లి, బుజ్జి తల్లి, నాయన, ఏదో రకరకాల పేర్లు ఉంటాయి. నా బండ తల్లి కంటే నువ్వు ఎక్కువేం కాదు. నేను ఏదో ఎక్కువ ఎగస్ట్రాలు చేస్తే బిడ్డను తీసుకుని పక్కన పోతా కానీ నిన్ను వదులుతానంటారు. అందుకే శారమ్మకి ఆ మాట చెప్తే, ఒక తల్లిదండ్రినైనా అయ్యా పిల్లగాని తీసుకుని ఇంటికైనా పోతాను కానీ ఆ బళ్ళు వద్దు, నా కొడుకుని లేక దేవుడు ఇచ్చాడు అని అనేదేమో. కానీ దేవుడు అబ్రహాము అలా చెప్పలేదు. తర్వాత తెలుస్తుంటది బహుశా. తెలిస్తే ఆయన బిడ్డ కనిపిస్తున్నాడు, దేవుని స్తోత్రం, బిడ్డ కనిపిస్తున్నాడు కదండి. కాబట్టి విలువ దేవుడే. విలువ ఎవరండి? అప్పుడే మన జీవితాల్లో అందుకని దేవుడు అన్నాడు, ఎంతమంది భూలోకంలో అందరికి నీవు తండ్రి అని చెప్పి దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. ఒక్క కుమారుని ఇవ్వటానికి వెనకాడకపోతే అంటే భూమి మీద ఉన్న అందరికీ అబ్రహాము ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని స్తోత్రం. ఎంతగా ప్రేమించాడు దేవుణ్ణి, ఎంతగా విలువిచ్చాడు దేవుణ్ణి, దేవుని మాటని. కాబట్టి మన జీవితాన్ని మనం ఆస్వాదించబడాలంటే అంటే దేవుడే విలువైన
వ్యక్తి. ధనము కాదు, ఆస్తి కాదు, బిడ్డలు కాదు, ఐశ్వర్యం కాదు, అధికారం కాదు, గొప్పతనం కాదు. ఈ భూలోకంలో మన ఆధిక్యతలు, మన లోకంలో ఆధిక్యతలు ఉండొచ్చు, ఏది కూడా దేవుడి కంటే. ఎలిజబెత్ రాణి గారు అంటే ఎట్లా మీకులా వచ్చి మందిరంలో కూర్చున్నట్ట, ఇంగ్లాండ్ దేశపు రాణి. ఆ ప్రక్కన ఒక చూసి లెగిసి పక్కకు పోతున్నట్ట. ఏమ్మా లెగిసి వెళ్తున్నావు ఏంటంటే, అమ్మో నువ్వు ఈ దేశానికి రాణివమ్మా, అమ్మో నీ పక్కన నేను కూర్చోవటం ఏంది అని వెళ్తున్నానంటే చేయబట్టి కూర్చోబెట్టి, నేను బయటే చర్చిలో నేను రాను కదా, చర్చిలో రాను అంటారమ్మా, ఈ చర్చిలో రాను లేరు, దేవుని స్తోత్రం. రాజులు రాను ఉండరు చర్చిలో. అంటే కూర్చో, నేను ఆరాధించడానికి వచ్చా, నువ్వు దేవుణ్ణి, ఇద్దరం ఒకటే ఇక్కడ, దేవుని స్తోత్రం. నేను రాణినైనా, దేశానికి రాణినైనా, నువ్వు ఒక స్థితిలో ఉన్నా, మనం ఇద్దరు ఎందుకు వచ్చాం? దేవుడి సన్నిధిలో ఇద్దరము ఒక్కటే, దేవుని స్తోత్రం. కూర్చో నా పక్కన, మనం ఇద్దరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, దేవుని గణపరచడానికి వచ్చాం. లోపలికి వెళ్తే నేను కూర్చుంటే రాణిని, రాజుని, మంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని, లేదా ఊర ప్రెసిడెంట్ని, లేదా వాలంటీర్ని, లేదా ఉద్యోగస్తుని, ఇంజనీర్లో, డాక్టర్, లాయర్, యాక్టర్, సరే ఏదైనా కానీ దేవుని సన్నిధిలో మనం అందరము ఒక్కటే. అసలు దేవుడి కంటే మనం ఎక్కువ వాళ్ళము, మన ఆధిక్యతలు స్థితిగతులు ఎక్కువైనవి కాదు, దేవుని స్తోత్రం. బట్ విలువైన వ్యక్తి దేవుడే. ఫస్ట్ ఏం ఆలోచనలో, విలువైన వ్యక్తి దేవుడే, ధనము కాదు. ఈ ఖరీదు, ఎంత ఖరీదు, ఎంత విలువ కాదు, అస్సలు విలువ. దేవుణ్ణి ఎంత విలువగా ఎంచొచ్చండి? ఒక 100 రూపాయలతో సరిపెట్టొచ్చా? చెప్పాలి. ఇప్పుడు మా ఊరు అంత లేదు, మీ ఊరు పలుకూరులో సరే 1000 రూపాయలతో చెప్పండి 2000 చెల్లట్లేదంట, మార్చుకోండి, తెలిసిందా? సరే ఒక 2000 తోటి దేవుణ్ణి విలువగా సమానంగా ఎంచొచ్చా? ఏమండి, అసలు దేవుణ్ణి మనం ఎంతగా విలువగా ఇస్తాం అంటే, లోక ధనం, బంగారం. అందుకే ఆ భక్తులు అన్నాడు, అయ్యా 1000 కొల పశువులు నీవే, బంగారం నీదే, భూమి నీదే, ఆకాశం నీదే, సమస్తము నీవే. మేము కూడా, మనందరం కూడా దేవుడి కంటే విలువ బిడ్డ, ఆస్తి, ఐశ్వర్యం, బంగారం, అధికారం, అసలు దేవుడి కంటే విలువ ఏది కూడా కాదు. అందుకే మనందరి జీవితాలు, అందరి జీవితాల్లో మనం ఎంచాలి దేవుళ్ళే విలువగా, దేవుని స్తోత్రం. అప్పుడు మన జీవితాల్లో దేవుడు కూడా మనల్ని, దేవుని వాక్యం రాయబడిన నన్ను ఘనపరచువానని, మనం ఎంతగా దేవుని ఘనపరిస్తే, ఆయన ఎంతగా విలువగా చూస్తే, చాలా మంది లోపల అదే అనేది, నువ్వు నాకు ఇచ్చే విలువ ఇదా. చాలా మంది అంటారండి, ఇగో తేలిగ్గా మాట్లాడు, తేలిగ్గా చూసావు, నేనంటే ఇంత సులకనా, ఎంత ఇదే గోంగూరలో పురుగులాగా తీసేస్తావా, మేము ఎందుకు బేడాలు అంటాము, 10 రూపాయలు అంటాడు, అదే కండి వచ్చేదాని సమస్య. అసలు మేము విలువైన కాదా? మీ కంటికి మేము ఇదంతా దిశాయించలేదా? ఇది అసలు మీ కంటికి మేము ఎట్ట కనిపిస్తున్నాం? మమ్మల్ని విలువగా చూడటం లేదే. ఇప్పుడు విలువగా చూడకపోతే ఎంత బాధ. కానీ అన్నిటికంటే లోకంలో దేవుని కంటే విలువైంది ఏది మనం ఎంచాలి, దేవుడే విలువ. హల్లెలూయా. రెండో చెప్తున్నా, ఆమె ఎంచింది దేవుని పాదాలు, దేవుని సన్నిధే ఆధారంటే దేవుని ఏది విలువమ్మా. అందుకే చక్కగా నాకు సంతోషం. ఒక పాట మాట అన్న అనౌన్స్మెంట్ చేశారు, పాట పాడి అందరూ కూర్చున్నారు, దేవుని స్తోత్రం. నా కాడ చెప్పరారు, నా ఈ విషయం మొత్తం ఆ మొక్కతో చెప్పట్లా, చాలా సంతోషం. పిలుపున్నా ఈ విషయంలో చాలా వందనాలు. రావాలి దేవుని సన్నిధే. రెండోది విలువగా ఆయన పాదాలు విలువైందండి. ఏంటి విలువైంది? పాద సన్నిధి. దేవుని సన్నిధి విలువైంది. ఇప్పుడు దేవుడు విలువైన వాడు. రెండోది ఏంటి విలువైంది? దేవుని స్తోత్రం. ఆ విలువైన ఆమె ఏంచింది, ఆయన పాదాల మీద వస్తుందంట. దేవుని సన్నిధే ప్రాముఖ్యం మన జీవితంలో. విలువ ఏంటిది? రెండోది ఏంటండి? మీరు వచ్చారు, దేవుని సన్నిధిని విలువగా ప్రాముఖ్యంగా ఎంచాలి. దేవుని స్తోత్రం. ఒకటి, దేవుని విలువగా, అన్నిటికంటే విలువగా ఎంచాలి. అప్పుడు నీ జీవితం, నా జీవితంలో మన ఆశీర్వాదాన్ని చూస్తాం. రెండవది దేవుని సన్నిధి, ఆయన పాదాలే విలువైనది. దేవుని
విలువ అంటే దేవుని పని ప్రాముఖ్యంగా ఎంచాలి. దేవుని పని, ఇప్పుడు దేవుని పని జరుగుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు అందుకే మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ ఆయన రాజ్యసభ వస్తుంది, ఆయన పని జరుగుతుంది. మన ప్రాముఖ్యంగా రెండోది సన్నిధి విలువ, ఆయన పని విలువగా ప్రాముఖ్యంగా ఎంచాలి. పాస్టర్ గారు చెప్తున్నారు అనుకో, ఉండండి పాస్టర్ గారు అంటే లోపల పని వద్దాం కదండి, గేదెలు కట్టేసి మొత్తం అని అలా చెప్పాలి. పాస్టర్ గారు వదిలిపెట్టమంటాను కాదు. దేవుని పని ప్రాముఖ్యంగా ఎంచినప్పుడు మన పనిని కూడా దేవుడు ప్రాముఖ్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిని ప్రాముఖ్యంగా ఇస్తే మనల్ని దేవుడు ఎంచడా. పక్కన మనం ఉదాహరణ సమయం లేదు, మనం చూస్తే లోకాసువార్త 10:39 అవసరం. లోకాసువార్త 10:39 వచ్చినాడు. అక్కడ ఒక ప్లేస్ ప్రభు ఇంటికి వెళ్తారు. మరియా, మార్త, లాజరు ఇంటికి వెళ్తారు. ఇంటికి చేర్చుకుంది మార్తమ్మ, ఇంట్లో కూర్చోబెట్టింది. ఆమె కూడా తప్పేం కదండి. మరి ప్రభువుని పిలిచాను కాబట్టి యేసు ప్రభు వారికి 4 రకాలు ఉండి పెట్టాలని చెప్పేసి ఆమె చక్కగా మరి ఏం వండుతుందో, బజ్జి మిరగాలే వండుతుందో, లేకపోతే గారెలే వండుతుందో, లేదా చికెన్ ఫ్రై చేస్తుందో, మటన్ ఫ్రై చేస్తుందో, చాలా అడవుడిగా ఉంది. ప్రభువుని కూర్చోబెట్టింది, ఇంకా వంటగదిలోకి చేయొద్దంటారా? అది కూడా తప్పేం కాదండి. ఇప్పుడు ఇంటికి వచ్చి చుట్టాన్ని చూడకపోతే ఏమంటారమ్మా? కొన్ని మాట్లాడి వెళ్తారా? కొన్ని ఏమాత్రం వెళ్ళలేదు ఆమె సరిగ్గా చూడకపోతే. అందుకని ఆమె ఆ ఆహారం గురించి ఆలోచిస్తుంది. అక్కడ ఒక చెల్లెలు ఉంది, మరియా, ప్రభు పాద దగ్గర కూర్చుంది. ఆయన వాక్యం వింటా ఉంది. ఈమె వంట పనులు అడావుడిగా ఉండి ఈలోపు ఏది సహాయం వచ్చిందో మొత్తానికి తిరగమాతగా, లేకపోతే ఏది ఆ తాలింపు వేస్తాను, ఏం చేస్తాను, నన్ను ఏదందియాలో ఆ గెంటితోడు వచ్చిందంట. ప్రభువా నీకు చింత లేదా? నా సహోదరుని ఒంటరిగా విడిచిపెట్టి అయినా నీ దగ్గర కూర్చోబెట్టుకుంటే నీ కోసమే కదా అవన్నీ చేస్తుంది, ఇంట్లో వంట పని చేస్తుంది. నీకేం లేదు, ఏం లేదు. దేవుడికి నీకు చింత లేదా? నా సహోదరు నన్ను ఒంటరిగా విడిచిపెట్టింది అని చెప్పేసి ఆ గంటతోనే పోయింది. అంటే ఏదైతే తిరగమాత వేస్తుందో, ఏదైతే మరి పప్పు తిప్పుతో పోయిందేమో, దాన్ని అంటారమ్మా, పప్పు గుర్తుతో పోయిందో, లేకపోతే ఆ గంటతో పోయిందో, మొత్తం నీ చింత లేదా అందో. అప్పుడు యేసు ప్రభు అంటే సమయంలో వాక్యంతో మరియా మార్త నీవు అనేక పనుల గురించి విచారం కొని తొందరపడుతున్నావు, అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది. దేవుని స్తోత్రం చెప్తాను. అంటే ఆమెని ఆ పని వద్దు, వండకపోతే ఎట్ట మరి, ప్రభు తినాలి కదా. అందుకని మార్త అనేక విస్తారమైన పని పెట్టుకొని నువ్వు విచారం కలిగి తొందరపడుతున్నావు. ఏదో ఒకటి ఉంటే సరిపోయింది కదా. ఇంట్లో పచ్చళ్ళు లేవమ్మా, పచ్చళ్ళు లేవా? అమ్మ ఇంతకు మాట అయింది, తొందరగా అయిపోవచ్చు కదా, ఒకసారి చేయండి, లేకపోతే మందిరంలో కూర్చోండి. అంతేగాని పాస్టర్ గారికి ఏదో చేద్దాం, పాస్టర్ గారు అంటే ఏదైనా రావట్లేదంటే పాస్టర్ ఉండండి, మీరేగా పాస్టర్ మా ఇంటి పక్కన చెప్పింది, నేను అందుకని 4 రకాలు చేస్తున్నాను. ఇంకా పలుకూరులో పలానింటికి పోతే అన్నం పెట్టింది, మర్చిపోకూడదు అని ఆ తొందరలో ఆమె ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా 4 రకాలు తిని, మా అత్తమ్మ నువ్వు వండి పెట్టావు, అసలు ఏం వండేవులే అంటే ప్రభు శరీరం కూడా అన్నది. అక్కడ విస్తార పని పెట్టుకుని తొందరపడుతున్నా మార్త. అసలు అవసరమైంది ఏంటిది? దేవుని పాదాలు. దేవుని స్తోత్రం. అది ఉత్తమం అంటే చేసిన పని. మా అన్నం వండుకున్నారు, ఇప్పుడు అయితే మాకు అన్నం వండి పెట్టండి, పాస్టర్ అన్నం వండి పెట్టండి అంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే అక్కడ ప్రభు చెప్పింది మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. ఏంటి అంటే ప్రభువు పాదాల దగ్గర కూర్చొని ఇదండి ఉత్తమమైనది. ఆయన సన్నిధి ఉత్తమమైంది. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందాలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో ఏమండి మహిమ ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సన్నిధిలో నీకు నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ధైర్యం, అసలు అన్ని సన్నిధిలోనే వస్తాయి. దేవుని స్తోత్రం. దీనికి నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకని ప్రభు అంటే వాక్యం సన్నిధి అంటే ఏమంటుంది మరియమ్మ, మీరేమంటున్నారు ఇది? అందుకని అన్నాడు ఉత్తమమైనది ప్రభు పాద సన్నిధి. వాక్యం ఎంతో ముఖ్యం ఇది. కాబట్టి నేను ఆమె యొద్ద నుండి అది తీసివేయను. లాక్కొని వెళ్తే నువ్వు లాక్కొని కొమ్మేసేళ్ళవి. లాక్కొని వెళ్తే గోడ కొట్టుకుని లాక్కుని మరిగా నీకు బుద్ధి లేదా? రా, నా చేతికి సహాయం ఉంది, కానీ నేను అడుగుతావు నిన్ను ఇది, కానీ యేసు ప్రభు తొందరగా మనసిద్ధం చేద్దాం. ప్రభు వారికి యేసు ప్రభు వారికి ఆకలి చెప్ప యేసు ప్రభు వారు
సమరయ స్త్రీ సంభాషణ ప్రభు చెప్పారు శిష్యులకి, మీకు తెలియని ఆహారం నాకున్నది అన్నారు. వాళ్ళు అనుకున్నారంట, వాళ్ళు కూడా శిష్యులు కూడా అంతే, ఎవరైనా ఏమైనా తెచ్చారేమో అనుకున్నారంట. తర్వాత ఆమె ఊళ్ళోకి వెళ్ళింది, సువార్త చెప్పింది, అనేక మంది వచ్చారు, ఆయన కడుపు నిండిపోయింది. దేవుని స్తోత్రం. ఆ సమయంలో అందరూ వచ్చి ఆమె సాక్ష్యాన్ని విని ఊళ్ళో నుంచి ఊరు బయటకు వచ్చి ఆయన చూసి, తర్వాత ఆయన వాక్యం విని అందరూ యేసుక్రీస్తు నమ్ముకొని, అయ్యా మా ఊర్లో ఉండాలి, మా ఊర్లో ఉండాలని భ్రమం చేస్తే అంతమంది యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆయన కడుపు నిండిపోయింది. ఆయన దగ్గరికి, ఆయన సన్నిధికి వాక్యం వినటానికి వస్తే యేసు ప్రభు వారు ఏమైందండి ఆయన అంటే, మీకు తెలియని ఆహారం అంటే ఏంటంటే అన్నాడు, నా తండ్రి పని తుదముట్టించుటయు, ఆయన పని నెరవేర్చుటయు, ఆయన చిత్తం నెరవేర్చుటయు నాకు ఆహారమైనది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అంటే ఆయన తండ్రి పని ఆహారంగా ఇచ్చాడు, ఆయన చిత్తం చేయటి ఎక్కువ ఆహారంగా ఎంచి, ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమరస్థితితో మాట్లాడాడు, ఆమె జీవితాన్ని ఒప్పుకుందో, ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం చెప్పిన అనేక మంది ప్రభు చెంతకు వచ్చారు, ఆ సన్నిధిలో వాక్యం విన్నారో, ప్రభుకి ఏమండి ఎంత ఆకలి తీరింది, ఆత్మలో దాహం, వాళ్ళ ఆకలి ఆత్మీయంగా దేవుని వాక్యం తెలుసుకోగానే ఆయనకి ఎంతో సంతోషం వస్తుంది. దేవుని స్తోత్రం. రెండోది, ప్రభు పాద సన్నిధి విలువైనది. దేవుని స్తోత్రం. ఏంది విలువైంది? పనిని విలువైందా, దేవుని సన్నిధి విలువైందా? అంటే పనికి విలువనిచ్చాడా ప్రభు, ఆయన సన్నిధి విలువనిచ్చాడు. అక్కడ ఉత్తమమైనది ఏదని చెప్పాడు అంటే, ఆ పని వద్దు అని చెప్పలేదని ప్రభు. ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది మరి ఏర్పరచుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవుని స్తోత్రం. శ్రేష్టమైనది దేవుని సన్నిధి, ఆయన పని చేయటం, ఆయన సన్నిధిలో ఉండటం. రెండవది. మూడవది మనం చూస్తే ఆయన అభిషేకించిన అత్తరుతోటి దేవుణ్ణి అన్నిటికంటే ఆరాధించాలి, దేవునికి అభిషేకం చేయాలి. మూడోది ఏం చేసిందంటే, అన్నిటికంటే విలువ ఆరాధన. దేవుని స్తోత్రం. ఏది ముఖ్యం? కొంతమంది ఆదివారం ఆరాధన ఎంత ముఖ్యమైనది. ప్రభు ఇది ఘనమైన దినం అంటది. ఏ దినం అంటండి అది? ఎంత ఘనమైనది? మనోహరమైనదని యెషయా గ్రంథం దేవుడు రాయించాడు. అది ఘనమైనది, మనోహరమైనది. అక్కడ అంటాడు, నా విశ్రాంతి దినం అంటాడు దేవుడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, నా విశ్రాంతి దినం మనోహరమైనదనియు ఘనమైనదనియు దాన్ని ఘనముగా ఆచరించినడలా నువ్వు దేశం యొక్క ఉన్నత స్థానాలను ఎక్కిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేశంలో ఉన్నత వ్యక్తిగా, ఉన్నత స్థాయిలో, పలుకూరులో నీకంటే ఉన్న స్థాయి మరొకరు ఉండరు. చాలా అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నావు, ఏంటి దేవుడు చేయాలి? అసలు దేవుడు అంటే ఎంత గొప్ప చేస్తాడు. గొర్రెలు కాసుకున్న వాళ్ళ దేవుడు రాజులు చేశాడు, గాడిదలు కాసుకున్న దేవుడు రాజులు చేశాడు. దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని, అంటే మన బిడ్డలను కూడా, మనల్ని కూడా దేశం యొక్క ఉన్న స్థలాల మీద ఎక్కిస్తా అంట. అది దేవుణ్ణి ఆరాధించటం ప్రాముఖ్యంగా ఇచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఆమె చెప్తున్నాడు అక్కడ, ఈమె గురించి ఎక్కడ స్వార్థ ప్రకటించబడుద్ది, భూలోకం అంతటా ఈమె గురించి ప్రశంసించబడుతుంది. ఎందుకంటే నన్ను విలువగా ఇచ్చింది, నా పాదాలు విలువగా ఇచ్చింది, నన్ను అభిషేకించటం, నా పాదాలు అభిషేకించటం, నా పాదాలు నన్ను ఆరాధించటం ఏమో ఘనముగా ఇచ్చింది కనుక ఏమో గురించి ఘనపరచబడింది అని దేవుడు చెప్పాడు. భూమి మీద ఎక్కడ స్వార్థ చెప్తారో అక్కడ ఈమె చేసిన పని కూడా ఏమంటే గొప్ప చేయబడుతుంది. దేవుని స్తోత్రం. మూడే మూడు ముక్కలు చెప్పారు. దేవుడే విలువైన వ్యక్తి. అన్నిటికంటే, డబ్బు కన్నా, బంగారం కన్నా, వెండి కన్నా, భర్త కన్నా, భార్య కన్నా, బిడ్డల కన్నా కాదంటారా? కొంతమంది మా ఆయన దేవుడు అంటారా? నా పర్మిషన్ వద్దండి. మా ఆయన దేవుడు మాట తప్పితే దేవుడా నీ మాట కూడా ఏమంటారు కొంతమంది. అంటే ఆయన దేవుడు కాదంటది అమ్మవు. దేవుడిగా పూజ చేయండి, పాదాలు పూజ చేయండి, కానీ పాదాలు బతి పెట్టి కొట్టబాకండి. ఎందుకు ఇంతమంది పెద్దలాట పెట్టారంటే, అమ్మ భర్త అంటే దేవుడితో సమానం, యజమాని, నువ్వు కాళ్ళు పట్టుకొని లాగొద్దు, కాళ్ళు పట్టుకొని లాగొద్దు, ఆ కాళ్ళు నమస్కారం చెయ్యి, నువ్వు గౌరవించు, నువ్వు వినయం కలిగి ఉండాలి, నువ్వు విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, ఆయన ఘనమైన వ్యక్తి అని పెద్దలు ఏం చేశారంటే అండి కాళ్ళకు దండం పెట్టించారు. ఇప్పుడు
మీరు దండం పెట్టుకుంటున్నారు. నీకు దండం పెడతాను, నాకు దండం పెడతావు ఏం కుదరతావు అంటున్నాడు. నీకు దండం పెడతాను చట్టమాక, నీ దండం పెడతాను ఆ మాట అంటే ఏమన్నా అంటలేదు. అంటే మీరు మంచి చెడులాగా అంటారమ్మా అంటే అన్న ఆ విధంగా పెంచుంటారు. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు నీకు దండం పెడతానమ్మా, నన్ను ఏమన్నా దండం పెడతాను వదిలే వెళ్ళారండి అది తిట్టడం మాట్లాడటం అలా ఉండబాగుంటారు. భక్తి విలువైన వాడు, భర్త కంటే విలువైన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ కొడుకు విలువ కదా అబ్రహాంకి, విలువ కాదా? ఇంకా ఉన్నారా కొడుకులు? చెప్పండి, ఉన్నారా? భార్య విలువైంది కదా, భార్యకి చెప్పొద్దా? ఏంటంటే భార్యకి చెప్పొద్దా? అసలు నువ్వు పోయి బలిచ్చావు నీ సంగతి చేతను అబ్రహం. ఇప్పుడు నేను నువ్వు ఇద్దరం లేకుండా అబ్బాయి వచ్చాడా కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక్కడే పోయావు. దేవుడు అడిగాడు అనుకో, నువ్వు ఒక్కడే పోయి ఆంతనే పోయి బలియటానికి పోయావేంది, నా ప్రమేయం లేదా అని అందా? ఏందమ్మా చెప్పరు, మీరు రూల్ తీరమ్మా. నీకేమైంది కొడుకు, నాకు లేడా కొడుకు అనరా? అయినా పర్వాలేదు నా భార్యను ఏమన్నా కానీ దేవుడే విలువ, దేవుని మాటే విలువ. దేవుడి కంటే విలువైంది కొడుకు కన్నా, కొడుకు ప్రాణం కన్నా, కొడుకు జీవం కన్నా, భార్య కన్నా, భార్య మాట కన్నా, భార్య ఏడుపు కన్నా దేవుడే. అందుకండి అబ్రహాము ఎంత గొప్పడేమంటే ధనవంతుడు నరకంలో బాధపడుతూ కేకలేస్తాడు, తండ్రి అబ్రహామా అని. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు మన జీవితంలో. దేవుడిని విలువైన వ్యక్తి డబ్బుని విలువగా ఎంచద్దండి. అసలు దేవుడి కంటే మేము మీకు అనుభవించి చెప్తున్నాం. నేను ఇంతకుముందు 10 సెంటర్లు చూసుకోవాలి. అట్లా కొన్ని సంవత్సరాల దాకా అప్పుడు 300 నెలకు 300 ఇచ్చింది. అవన్నీ ఒక 2-3 సంవత్సరాల దాకా, తర్వాత 700 అయింది, 300 700 అయింది. తర్వాత ఆదివారం రోజు మీటింగ్ పెట్టారు. కదా 15,000 20,000 ఒక్కసారి ఆది డబ్బులన్నీ ఇస్తున్నాం ఆదివారం రోజు. అప్పుడు నేను సేవ చేస్తున్నాను, ప్రార్థనకి వెళ్తాను. అందరికి చెప్పా 10 సెంటర్లు నాదొకటి, 9 సెంటర్లు చెప్పి మీరు అందరూ ఆదివారం 10 చోట మీటింగు ఎండి ఆఫీసులో మీరు వెళ్ళండి, మరి ఈరోజు చెక్కులు ఇస్తున్నారంట అని చెప్పా. నేను బాగా అడిగారు, అడిగి ముందే చెప్పి నాకు ఆయన తెలుసు నేను ప్రార్థనకి వెళ్తానని. ఆయన దేవుళ్ళు అడిగిన వ్యక్తి, నాస్తికుడు, దాని మీద ఉండే ఆయన. ఇక నువ్వు ఆదివారం వస్తేనే ఆ రోజు నీకు చెక్కు ఇవ్వబడితే లేకపోతే ఇవ్వనన్నాడు. నేను అన్నాను, నువ్వు తర్వాత ఇవ్వకపోతే పర్వాలేదు, నేను ఆదివారం రానని చెప్పాను. దేవుని స్తోత్రం. అందరికి చెప్పులు ఇచ్చారు. 15,000 20,000 ఒక్కసారిగా ఆగి 2 సంవత్సరాలు చేసిన డబ్బులన్నీ వెళ్ళల, ఇవ్వాల, అయినా పర్వాల. ఇవ్వకపోయింది కాక నిన్ను తీసేసి ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేస్తుంది. ఎందుకు తెలుసా? ఆ డబ్బుని సింహాలను పంచుకోవటానికి. అంటే చూడండి, పనిచేసే వాళ్ళలో కూడా ఎంత విద్య మన లోకంలో కూడా ఎంత డబ్బులు వచ్చినా కానీ లంచం తీసుకుని వెళ్ళారా? సరే నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. మా ఊరు ప్రెసిడెంట్ ఆడాము అప్పుడు అందే, నువ్వు ఎంత పిచ్చోడు అయ్యాము, ఏంది ఈరోజు పాప ఏందంటాము, ఈరోజు ఈ ఒక్క ఆదివారం బాగపోతే 2,000 బాగొట్టుకున్నావే అంది. ఆ 1,000 కంటే విలువైంది దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. లక్షలు ఇస్తాడండి దేవుడా. ఇప్పుడు వాళ్ళు కూడా పరీక్ష అన్నమాట. ఈ రోజు వస్తేనే ఇస్తాము, లేకపోతే లేదు అన్నాడు. మీరు ఈరోజు రాను, నేను మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాను. దేవుని స్తోత్రం. దేవుడు నాకేం తక్కువ చేయాలి, ఏది కావాలని దేవుడు ఏం తక్కువ చేస్తాడంటే, ఇప్పుడు ఎవరు కావాలనుకుంటే ఈరోజు మన జీవితం అంగాలు చెప్తున్నాను, విమర్శించట్లేదు. మనం లోకం కావాలి, డబ్బు కావాలి, పని కావాలి, అదే కావాలనుకున్నాను కాబట్టి నువ్వు దాని ద్వారానే బ్రతుకు, అదే జీవనంగా ఉంది అనుకుంటున్నాడు. దేవుడే కావాలనుకుంటే మన దేవుడే తక్కువ చేస్తాడు. ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు నాకు ఉండగా లోకం నీది నాకు అక్కర్లేదు అన్నాడు దావీదు. దేవుడు ఏం తెలుసా? లోకం అంతటి మీద అధికారి ఆయన. బంగారం మీద అధికారి, మనుషుల మీద అధికారి, భూమి మీద అధికారి, అంటే రాజులు చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి విలువగా దేవుణ్ణి ఎంచాలి. రెండోది దేవుని సన్నిధి, ఆయన పని ప్రాముఖ్యం. ఏది ప్రాముఖ్యం అండి? ఏది ప్రాముఖ్యం? దేవుడి పని, మీటింగ్ దేవుడి పని, నీ పని. పని చేసుకోవద్దని కాదంటే మీ గొర్రెలు బర్రెలు అని అనుకుంటా ఉన్నాయి. కానీ విలువ ప్రాముఖ్యం దేవుడు. మూడో చూస్తే ఆరాధన, అభిషేకం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి ఘనపరచటం మనం విలువ ఎంచాలి. ఎప్పుడైతే ఆదివారం చాలా విలువైందండి, అది వెనకొచ్చిన మనం ఆరాధన, దేవుని ఆరాధించటం విలువగా మనం ఇచ్చినప్పుడు అండి దేవుడు కూడా మనం విలువగా ఎంచి
అని దేశం యొక్క ఉన్న స్థలం మీద నీ బిడ్డలు ఉంటారు. నీ దేశంలో నీ ఊరిలో ఉన్నత వ్యక్తిగా దేవుడు తలగా ఉంచుతాడు కానీ తాగ్గా ఉంచడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుణ్ణి మూడోది ఆరాధన, అభిషేకం చేసిందంట దేవుణ్ణి. మూడు దేవుణ్ణి విలువగా ఎంచింది. దేవుని పాదాలు దేవుని పని ప్రాముఖ్యంగా ఎంచింది ఆమె. మూడోది అభిషేకించడం, ఆరాధించడం. దేవుణ్ణి ఘనముగా ఆరాధించింది కనుక భూలోకం ఎక్కడ సువార్త చెప్పినా ఆమె గురించి ఏమన్నాడు? ప్రశంసలు. మనం ఎక్కువగా దేవుణ్ణి ఘనపరిస్తే మన గురించి, అందుకే నన్ను ఘనపరచువానని నేను ఘనపరుస్తాను. దేవుని స్తోత్రం. అది ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి.